నేను భారతీ సిమెంట్స్కి ఇవ్వలేదే, హెరిటేజ్ ఫుడ్స్కి ఇవ్వలేదే. ఎవరికి ఇచ్చా? ఒక టీసీఎస్కి ఇచ్చా, కాగ్నిసెంట్కి ఇచ్చా, అతిపెద్ద డేటా సిటీ కోసం ఇచ్చా. తప్పేంటి? ఉద్యోగాలు ఉపాధి కల్పించేదానికి నేను కష్టపడుతున్నా. ఇప్పుడు ఇదే లాజిక్ తీసుకున్నా. నాకు ఈ 99 పైసల ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? గౌరవ ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి వచ్చింది. మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెస్ట్ బెంగాల్లో టాటా మోటార్స్ టాటా నానో ప్లాంట్ పెట్టాలని ప్రయత్నించారు. ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమం జరిగి ఆ ప్లాంట్ రానికుండా చేశారు. అప్పుడు నరేంద్ర మోడీ గారు రతన్ టాటా గారికి ఫోన్ చేసి, మీరు గుజరాత్కి రండి, టాటా మోటార్స్ కావాల్సిన మొత్తం భూమి నేను రూపాయికి మీకు ఇస్తానని చెప్పారు. అది కొంతమంది లిటిగేట్ చేశారు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా దేశ ప్రయోజనాల కోసం, యువత కోసం ఆ నిర్ణయం కరెక్ట్ అని తేల్చి చెప్పేసింది. సో తప్పేంటండి? ఇప్పుడు వీళ్ళు 1000 కోట్లు అంటున్నారు, మళ్ళీ ఎందుకు 1 ఎకరం కూడా అమ్మలేకపోయారు 5 సంవత్సరాల్లో? వాళ్ళు ప్రయత్నించారు అమ్మేదానికి. లూలుకి ఇచ్చిన భూమి 750 కోట్లు విలువైన భూమి అని వాళ్ళు వేశారు ఆప్షన్. ఒక్కడు వేయలేదు ఆప్షన్లు. ఎందుకండి?